శ్రీ సద్గురు దత్తాత్రేయ చరిత్ర అధ్యాయము 5 శ్రీపాదవల్లభుని అవతారము. పిఠాపురం అనే గ్రామంలో అప్పలరాజు మరియు అతని పత్ని సుమతి నివసిస్తూ ఉండేవారు. ఒకానొక రోజున శ్రాద్ధ విధిని ఆచరిస్తూ బ్రాహ్మణ భోజన సమయమున అపరాహ్నమందు శ్రీ దత్తాత్రేయుల వారు భిక్షార్థి అయి ఆ ఇంటికి వెళ్ళిరి. అపరాహ్న సమయమునందు భిక్షాటనమునకు వచ్చిన వారిని తిరిగి పంపుటకు మనసొప్పక బ్రాహ్మణ సమారాధనను పటుంచి భిక్షను సమర్పించుటకు బయటకు రాగా భిక్షుకు రూపంలో గల ఆ దత్తాత్రేయుడు ప్రసన్నమై తన నిజ రూపంలో భిక్షను స్వీకరించెను. మరియు సుమతిని ఏమైనా వరమును కోరుకోమని అడిగెను. అంతటా నీలాంటి మహత్తరమైన గుణవంతుడైన ఒక పుత్రుడు కావాలనని సుమతి ప్రార్థించెను. కొన్ని నెలలకు సుమతి గర్భవతి అయి వరప్రసాదము వలన పుత్రరత్నాన్ని ప్రసవించెను. ఈ పుత్రోదయమే దత్తాత్రేయుని తొలి అవతారము. ఆ అవతారమూర్తియే శ్రీపాద వల్లభుడు. ఈ కథ